దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఆ దేవుడే మనల్ని కాచి కాపాడుకుంటే గడిచిన దినంలో మన పరిస్థితి ఎలా ఉండేదో, ఆ దేవుని కృప మనకు తోడుగా లేకపోతే నిన్న జరిగిన పరిస్థితులలో మనం ఏమైపోయేవాళ్ళమో. కానీ దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, మనము దేవుని నమ్మకపోయినా, మనము దేవుని పట్ల నమ్మదగిన వారము కాకపోయినా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి. ప్రతి ఉదయము మనల్ని నూతనంగా అభిషేకిస్తున్నారు, నూతన జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మన పట్ల నూతన ప్రణాళికలను ఆ ప్రభు కలిగి ఉంటున్నారు. ప్రతిరోజు మనకు ఒక నూతన ఉద్దేశాన్ని, నూతన భవిష్యత్తుని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మన పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు, కలలు కంటూ, నా కుమారుడు నిన్నటి జీవితం గతించిపోయింది, ఈరోజు నా కొరకు జీవిస్తాడు, నాకు వలే జీవిస్తాడు, నేను చెప్పిన ప్రకారం నా చిత్తాన్ని నెరవేరుస్తాడని మన గురించి ఎన్నెన్నో కలలు కంటి ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు ఎంతో నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, కాబట్టి ఈ రోజులో ప్రభుని అడుగుదాం. ప్రభా, నేను నీ కుమారుడను, నీకు చెందినవాడనైతే నేను ఎలా జీవించాలయ్యా? ఈరోజు నా ద్వారా ఏమి నిశ్చయించుకుంటున్నారు, నా ద్వారా ఏమి సాధించాలని మీరు కోరుకుంటున్నారు, నాలో మీరు జీవిస్తే నేను ఎలా జీవించాలని మీరు ఆశపడుతున్నారు? ప్రియులారా, నిజంగా మనమందరం దేవుని బిడ్డలం. ఎందుకంటే ఆ ప్రభువుని తండ్రిగా మనమందరము అనుగ్రహంతో కోరుకున్న వాళ్ళం, మనం అంగీకరించిన వాళ్ళం. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతున్నాం, ఎవరెవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఆయన కుమారుని విశ్వసిస్తారో వారందరికీ కూడా ఆయన తన బిడ్డలకు భాగ్యమును అనుగ్రహించెను. అవును కదా ప్రియులారా, మనమందరం దేవుణ్ణి మన తండ్రిగా భావిస్తున్నాం కదా. ఆ కుమారుని మరణ పునరుత్థానాల్లో మనకు రక్షణ కలిగిందని మనం విశ్వసిస్తున్నాం కదా. అందుకనే మనమందరం కూడా ఆ దేవునికి మనము వ్యతిరేకంగా జీవించాము కాబట్టి మనల్ని బానిసలుగా దేవుడు చూడడం లేదు. ఆయన యొక్క కుమారులంగా, కుమార్తెలంగా ఆ ప్రభు మనందరినీ కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలంలో మనల్ని మనము ఇక నేను బానిసని కాదు అని మనము నిర్ణయించుకోవాలి. ప్రియులారా, నేను దేవుని కుమారుడను, దేవుడికి అతి ప్రియమైన వాడను, కాబట్టి దేవుని చిత్తాన్ని చేయడానికి ఈ రోజంతా నేను నిర్ణయించుకుంటాను అని మనం ఒక స్థిరమైన, దృఢమైన ప్రతిజ్ఞను ఈ ఉదయకాలంలో మనం చేసుకొనగలిగితే ఆ దేవుని చిత్తము నుండి, దేవుని ఉద్దేశం నుండి ఎవ్వరు కూడా మనల్ని వేరుపరచలేరు. ప్రియులారా, ఏజే క్రోనిన్ అనే ఒక వైద్యుడు తన యొక్క జీవిత అనుభవం గురించి ఒక పుస్తకంలో వ్రాసింది. ఇలా నేను చదివాను. ప్రియులారా, అతడు తన ఇంటి ప్రక్కనే మరొక కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ ఇంటి యజమాని పేరు యాడమ్స్. ఆ యజమానికి ఒక చక్కని భార్య, ఒక చిన్న కుమారుడు కూడా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. వాళ్ళ ఇంటి ముందు మంచి తోట ఉండేది. ఎప్పుడెప్పుడు ఆడమ్ గారు ఆ తోట పని సంతోషంగా చేస్తున్నప్పుడు తన కుమారుడు అప్పుడప్పుడు వచ్చి సహాయం చేసేవాడంట. అప్పుడప్పుడు ఆటలు ఆడుకుంటూ ఉండేవాడు. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో ఎంతోమంది చిన్న బిడ్డలు తమ యొక్క తల్లిదండ్రులను కోల్పోయారు. ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని కోల్పోయారు. అలాంటి హృదయ విదారక పరిస్థితులలో ఈ ఆడమ్ గారి యొక్క భార్యకు ఒక చిన్న కుమారుడు, ఒక చిన్న బాలుడు తమ ఇంటి ముందు రోజు కూర్చొని అడుక్కోవడం చూసినప్పుడు ఆమెకెంతో బాధ కలిగిందంట.
తన భర్తతో చెప్పింది, ఆడమ్ గారితో, ఎందుకు ఆ కుమారుణ్ణి మన కుమారుడిగా మనం దత్తత తీసుకోకూడదు అని చెప్పినప్పుడు, అతడు ఎవరో మనకు తెలియదు, ఎలాంటి కుటుంబంలో జన్మించాడో మనకు తెలియదు, ఎలాంటి తల్లిదండ్రులకు జన్మించాడో మనకు తెలియదు, ఎలాంటి అతనికి అలవాట్లు ఉన్నాయో మనకు తెలియదు, అతడు దుష్ట ప్రవర్తన వలన మన కుమారుడు చెడిపోతాడేమో, దాని గురించి మనం ఆలోచించాలి కదా అని భర్త చెప్పినప్పుడు ఆమె సరే అని ఊరుకుందంట. కానీ ప్రతిరోజు ఆ అబ్బాయిని చూస్తున్నప్పుడు ఒక తల్లి మనసు ఒక అనాథని చూసినప్పుడు ఎంతో బాధ కలిగింది. అయితే ఒకరోజు ఆ ఆడమ్ గారి యొక్క భార్య భర్తతో చెప్పింది, మన కుమారుడిగా అతన్ని స్వీకరించవద్దు, ఒక బానిసలాగా స్వీకరించుదాం, మన ఇంట్లో ఎన్నో పనులు చేయాలి కదా, ఆ పని చేసినందుకు భోజనం పెట్టినట్లుగా ఆ యొక్క కుమారుణ్ణి మన ఇంట్లో ఉండనిద్దాం, ఒక బానిసలాగా ఉండనిద్దాం అన్నప్పుడు, సరే ఇదేదో బాగుంది, ఒక బానిస కాబట్టి మన కుమారుడికి దూరంగా ఉంటాడు అని ఆ అబ్బాయిని తమ ఇంట్లోకి స్వీకరించారంట. చిన్న చిన్న పనులు ఆ అబ్బాయితో చేయించడం, తోట పని చేయించడం, మొక్కలకి నీళ్లు పోయించడం, చిన్న చిన్న పనులు చేస్తూ ఆ కుమారుడు, అతని పేరు పాల్, ఆ పాల్ తన ఇంట్లో ఉన్నప్పుడు తల్లి మాత్రము తన సొంత కుమారులాగా చూస్తూ ఉండేదంట. ఆడమ్ గారు లేనప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆడుకునేవాళ్ళు. ఆడమ్ గారి ఇంటికి రాగానే ఆడమ్ గారి యొక్క కుమారుడు వేరుగా ఉండేవాడు, పాల్ మాత్రము ఆ కింద ఆ చెట్లకు నీళ్ళు పోస్తూ చెట్ల పనులు చేస్తూ ఉండేవాడంట. ప్రియులారా, ఒకరోజు ఆ పాల్ ఎంత చెప్పినా కూడా తన చెడు అలవాట్లను దూరం చేసుకోలేక దగ్గరలో ఉన్న కొలనులో, అది చాలా చెడు నీటితో ఉన్న కొలనులో ఈత కొట్టి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు చాలా జలుబు, దగ్గు, జ్వరముతో వచ్చినప్పుడు అతనైతే స్వీకరించారు. తన యొక్క కుమారుడితో కలవద్దు, నువ్వు అతనితో కలిసి ఆడుకుంటే అతనికి కూడా జ్వరం వస్తుందని చెప్పి దూరంగా పెట్టారంట. ప్రియులారా, కొన్ని రోజులు వాళ్ళిద్దరు కూడా దూరంగా ఉన్నారు. కానీ కలిసి ఆడుకున్న వాళ్ళు ఎన్ని రోజులు దూరంగా ఉంటారు? ఆడమ్ గారు ఒక 2-3 రోజులు పని నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు కూడా చక్కగా మళ్ళీ కలిసి ఆడుకుంటున్నారు, ఒకే బెడ్ మీద కూడా పడుకుంటున్నారంట. కొన్ని రోజులకి ఆ అబ్బాయికి ఉన్న జ్వరము, జగ్గు, దలుబు అన్నీ కూడా ఈ యొక్క ఆడమ్ గారికి కుమారుడికి వచ్చాయి. పాల్ అయితే మంచిగా అయిపోయి బయటకు వచ్చాడు, కానీ వారి యొక్క కుమారుడికి అది ఎక్కువైపోయి అతడు మరణించాడు. అది విన్నప్పుడు ఆడమ్ గారి హృదయము ఎంతో బ్రద్దలైపోయింది. ఈ కారణం వల్ల కదా పాల్ని ఇంట్లో వద్దు అని చెప్పాను, కానీ నువ్వు వినలేదు. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు మన కుమారుడు మరణించాడు, మనకైతే కుమారుడు లేడు, ఇక పాల్నే నేను దత్తత తీసుకుంటాను, అతన్నే మన కుమారుడిగా అంగీకరిస్తానని ఆ దంపతులిద్దరూ తమ సొంత కుమారుడిగా స్వీకరించారంట. ఈ యొక్క క్రోనిన్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. అప్పటి వరకు పాల్ని ఒక బానిసలాగా చూసిన వాళ్ళు మరుసటి రోజు తోట పని చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఆడమ్ గారితో పాలు కూడా కలిసి పని చేయడము గమనించినప్పుడు క్రోనిన్ గారికి ఆశ్చర్యం కలిగిందంట. ఉండబట్టలేక వెళ్ళి అడిగినప్పుడు, నా కుమారుడు ఎలాగో మరణించాడు, ఇప్పుడు లేడు, ఆ కోపాన్ని ఈ పాల్ మీద ఎందుకు చూపించాలి అని పాల్ని నేను దత్తత తీసుకున్నాను, ఇప్పటి నుంచి తన పేరు పాల్ ఆడమ్, నా సొంత కుమారుడిగా నేను స్వీకరించానా అని చెప్పినప్పుడు క్రోనిన్ గారికి ఎంతో సంతోషం కలిగింది. ప్రియులారా, మనమందరము కూడా మన పాపం వలన, శాపం వలన ఈ లోకంలో బానిసలముగా ఉండవలసిన వాళ్ళం. అందుకని గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో మనం 4వ వచనం నుంచి మనం చదువుతున్నాం, ఎప్పుడైతే మనము పాపములో, శాపంలో బానిసల్లాగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసు ప్రభువు తండ్రి చిత్తానికి విధేయించి ఈ లోకంలోనికి వచ్చి తనను తాను ధర్మశాస్త్రమునకు లోనైనట్లుగా చేసుకున్నాడు. అవును ప్రియులారా, ధర్మశాస్త్రం ప్రకారం పాపము చేసిన వాళ్ళు రాళ్లతో కొట్టబడాలి, పాపము చేసిన వాళ్ళు మరణశిక్షకు విధించబడాలి, పాపము చేసిన వాళ్ళు పాపము యొక్క శాపం యొక్క వేతనము మరణము కాబట్టి మరణకరమైన జీవించాలి. మన తరపున, మన స్థానంలో యేసు ప్రభు మన మరణాన్ని ఆయన అనుభవించారు కాబట్టి, ధర్మశాస్త్రానికి లోనయ్యారు కాబట్టి, ధర్మశాస్త్రం వలన మన మీద వచ్చిన భారాన్ని పూర్తిగా తొలగించారు, బానిసపు కాడిని తొలగించారు. ప్రియులారా, ఆ యేసు ప్రభువును ఎవరెవరు తమ సొంత రక్షకుడిగా స్వీకరిస్తారో వారందరిలో కూడా పరలోకపు తండ్రి
తన కుమారుని యొక్క ఆత్మను, పరిశుద్ధ ఆత్మను మన ఆత్మలో కుమ్మరించారు. కాబట్టి ఆ దత్తపుత్రత్వ యొక్క స్థానాన్ని మనందరికీ కూడా అనుగ్రహించారు. ఎవరెవరైతే యేసుప్రభుని రక్షకుడిగా స్వీకరించారో వారందరూ కూడా దేవునికి దత్తపుత్రులుగా, పుత్రికలుగా మారిపోయారు. ఆ పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండి ప్రేరేపిస్తుంది. కాబట్టే ఆ పరలోకపు తండ్రిని మనము అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. అంటే మనము బానిసలము కాదు, మనము పుత్రులము. పుత్రుల యొక్క ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదమును అనుభవించడం మాత్రమే కాదు, ఆ పరలోకపు తండ్రితో మనకు సఖ్యతను సమకూర్చుకోవడం మాత్రమే కాదు, పుత్రులకు దేవుని యొక్క కుటుంబంలో భాగస్వామ్యం ఉంటుంది. ప్రియులారా, మనమందరము యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు దేవుని కుటుంబంలో భాగస్వాములం అయిపోయాం. చూడండి, ఒక కుటుంబంలో ఎవరైనా అందరూ కలిసి జీవిస్తున్నారంటే ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. తండ్రికి ఒక బాధ్యత, తల్లికి ఒక బాధ్యత, కుమారుడికి ఒక బాధ్యత, కుమార్తెకు ఒక బాధ్యత, కోడలికి, అల్లుడికి రకరకాల బాధ్యతలను మనం కలిగి ఉంటాం. మరి మనం దేవుని కుటుంబంలో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నామంటే మనందరికీ కూడా ఆత్మీయత బాధ్యతలను మనం కలిగి ఉండాలి. ప్రియులారా, మొట్టమొదటి బాధ్యత ప్రతిరోజు మనకి మనం గుర్తు చేసుకోవాలి, నేను ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను పరలోక రాయబారిగా ఉన్నాను. ఎప్పుడెప్పుడైతే దేవుని వాక్యంతో మనల్ని మనము అర్థంలో చూసుకుంటూ ఉంటామో పరలోక రాయబారిగా ఈ లోకంలో నేను జీవించాలి, పరలోకానికి చెందిన వ్యక్తిగా నేను ఈ లోకంలో జీవించాలి, ఈ భూమికి ఉప్పుగా, ఈ లోకానికి వెలుగుగా నేను జీవించాలంటే పరలోక సువార్త వెలుగు నా మీద ప్రసరింప చేయగలిగినప్పుడు, అంటే నా మాటల్లో, క్రియల్లో, వాక్యంలో ఉన్నట్లుగా నేను నా జీవితంలో అనుభవించాలి, నా జీవితంలో చూపించగలగాలి. అవును ప్రియులారా, దేవునికి చెందిన బిడ్డలు, వెలుగుకు సంబంధించిన బిడ్డల్లాగా మనము జీవించగలిగినప్పుడు మన జీవిత సాక్ష్యము ఎంతోమందికి దేవుని ప్రేమను చూపిస్తుంది. ఈరోజు నేను క్యాబ్లో ఈ యొక్క స్టూడియోకి వచ్చినప్పుడు నేను నా యొక్క ప్రేయర్లో నేను ఉన్నాను, ఈ యొక్క రికార్డింగ్ కోసం నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ప్రియులారా, డ్రైవర్ నన్ను గమనిస్తూ ఉన్నాడు. ఆ డ్రైవర్ అబ్బాయి కూడా ఎంత నెమ్మదిగా ఉన్నాడు కదా అని నేను అనుకుంటున్నాను. నా ప్రార్థనలో నేను ఉన్నాను. నేను డబ్బులు చెల్లించి క్యాబ్ దిగి బయటికి ఒక అడుగు పెట్టాను. మేడం అని పిలిచాడు. ఏంటి, ఏమైనా డబ్బులు తక్కువ ఇచ్చానని అడగడానికి పిలిచాడా అని నేను అతని వైపు చూస్తున్నప్పుడు ఏదో నాకు ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు అని చూస్తే న్యూ టెస్టిమెంట్ బైబిల్ నాకు ఇస్తున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప బహుమానం కదా. చూడండి, నన్ను గమనించేవాడు నాలో ఉన్నది ఏంటో, నేను ఎవరో నన్ను గమనించినప్పుడే అతడు గుర్తుపట్టగలిగాడు. నా ప్రియ సహోదరుడ, సహోదరి, నేను అతనికి ఎంతో సంతోషంగా, దేవుడు నిన్ను దీవించినగాక, ఇంత గొప్ప బహుమానం నాకు ఇచ్చావు, ప్రపంచంలో దీనికి మించిన బహుమానమే లేదు, నేను కూడా ఇదే సువార్తీకరణ పనిలో ఉన్నానయ్యా అని చెప్పినప్పుడు ఆ డ్రైవర్, ఆ బాబు కూడా ఎంతో సంతోషించాడు. ప్రియులారా, చూడండి, నా ప్రార్థనలో నేను ఉండి అతన్ని గమనిస్తున్నాను, ఆ బాబు నన్ను కూడా డ్రైవింగ్ చేస్తూ గమనిస్తున్నాడు. అక్కడ ఎంత ప్రశాంతత కదా. చూడండి, మనం ఎక్కడ ఉన్నామో మన జీవిత సాక్ష్యం ఇతరులను కూడా, ఒక్క మాట మాట్లాడలేదు కానీ నేను బైబిల్ని స్వీకరిస్తానని అతడు అనుకుంటే కదా అతడు నాకు ఇవ్వగలిగింది. అంటే నాలో గమనించింది ఆ దేవుని ప్రశాంతత అతడు గమనించాడేమో. నా ప్రియ సహోదర, సహోదరి, మొట్టమొదటిగా మనము దేవుని కుటుంబంలో భాగస్వాములం అంటే మన జీవిత సాక్ష్యాన్ని అందరు గమనిస్తూ ఉంటారు. రెండవది, నేను ఎంత ప్రేమగా అతడు బహుమానాన్ని స్వీకరించానో అంత ప్రేమగా, అంత ప్రార్థనాపూర్వకంగా అతన్ని ఆశీర్వదించాను. ఒక దేవుని సేవకురాలిగా తప్పకుండా నేను నమ్ముతున్నాను, నా ప్రార్థన ఈరోజు ఆ అబ్బాయి జీవితంలో నెరవేరుతుంది. తప్పకుండా ఆశీర్వాదకరంగా ఆ అబ్బాయి ఈరోజంతా తన వ్యాపారాన్ని చేసుకుంటాడని, మన ప్రతి మాట కూడా మనం దేవుని కుటుంబంలో భాగస్వాములమని చూపించాలి. ప్రియులారా, నేను ఆ అబ్బాయిని ఆశీర్వదించినప్పుడు ఎంతో సంతోషించాడు. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా ఈరోజు నాకు బాగుంటుందని నేను కూడా నమ్ముతున్నాను అని చెప్పాడు. ప్రియులారా, ఇది మన పిలుపు.
మనము ఎవరమో మనము గుర్తించగలిగినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనం ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని నెరవేరుస్తాడు. అందుకనే చూడండి, యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, మనలో ఉన్న ఆత్మలో ఆ ప్రభు యొక్క ఆత్మ ఎప్పుడెప్పుడు నేను ఆ ఆత్మలో ఉండాలి, ఆ ఆత్మ ద్వారా నేను పని చేయాలని అత్య ఆశతో అపేక్షిస్తూ ఉంటాడంట. ఎప్పుడైతే నేను దేవుని కుటుంబంలో భాగస్వామిని అన్న సత్యంలో మనం జీవిస్తున్నామో మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన బిడ్డలుగా మార్చుకొని ఆ తండ్రికి మహిమకరంగా మనల్ని మారుస్తాడు. ఈ ఉదయకాలంలో నా ప్రియ సహోదర సహోదరి, నిన్ను కూడా ఎంతోమంది చూడబోతున్నారు. మరి నీ జీవిత సాక్ష్యం ద్వారా నిజంగా దేవునికి చెందిన బిడ్డగా ఈరోజు నువ్వు జీవించాలని నిర్ణయించుకున్నావా? మరెందుకు ఆలస్యం? మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి, కృపలో మమ్మల్ని భద్రపరుచుకుంటున్న దేవానికి స్తోత్రం. మేం బానిసలము కాదు, పరదేశులము కాదు, పుత్రులము, దేవుని కుటుంబంలో భాగస్వాములమని మరొక మారి ఉదయకాలంలో మా యొక్క జీవిత సత్యాన్ని మాకు గుర్తు చేసిన దేవానికి స్తోత్రం. మా ఆత్మలో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా అపేక్షతో ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభా, మా యొక్క జీవిత సత్యాన్ని మరొకసారి మా కన్నుల ముందు పెట్టిన దేవా నీకు స్తోత్రం. అయ్యా, ఈ లోకానికి చెందిన వాటితో మేము భాగస్వాములము కాకుండా పరలోక సభ్యులముగా, పరలోక కుటుంబంలో భాగస్వాములుగా మా మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, నిర్ణయము ద్వారా, నాయన మా జీవిత ప్రతి వ్యక్తిత్వము ద్వారా మేము ఈరోజు మీ నామానికి మహిమకరంగా సాక్షిభూత జీవితాన్ని జీవించడానికి మా అందరినీ అభిషేకించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మ మన ఆత్మలో ప్రతి క్షణము కలిసి జీవించాలని, దేవునికి మహిమకరంగా మన జీవితాలను మార్చాలని అపేక్షిస్తూ ఉన్న ఆ వాగ్దానం మనందరిలో ఈరోజు నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.